ఎస్సీజీ న్యూస్కు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఇప్పటి కూడా సిగ్గు రాలేదు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ప్రజలు. మిమ్మల్ని తిరస్కరించి కనీసం మీకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా దివాలా తీయించిన సంగతి మర్చిపోయినారా దుర్మార్గులారా? మీ నాయకుడి మనసే, మీ నాయకుడు దుర్మార్గమే, చిన్నాయన చంపిన దుర్మార్గమే, ప్రజలకు ఎన్నికలు వాగ్దానం చేసి మోసం చేసినటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన. ఒరే, మీరు అంతా అర్థం కావడం లేదు. మీకు అతనుకు కొడాలి నానికి ఒకటి చెప్తున్నా, నీవు మందు కొట్టి మాట్లాడుతున్నావా లేకుంటే గంజాయి తాగుతున్నావా? ఏం తాగుతున్నా అర్థం కావడం లేదు. నోరు పదుపు పెట్టుకోకుండా నీ ఇష్టం వచ్చేట మాట్లాడుతూ ఒరే కొడాలి నాని, నీ ఒళ్ళు దగ్గరుంచుకోరా, నీ నాలుక దగ్గరుంచుకో. నీవు ఎట్లాంటి మాట్లాడుతున్నావు? ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతావు, మా లోకేష్ బాబుని గురించి మాట్లాడుతావు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావు. నీకెందుకురా? ప్రజలు మాకు ఓట్లు వేశారు, గెలిపించారు పెద్ద మెజార్టీతో. మళ్ళీ అది ఇది కనీవిని రీతిలో గెలిపించి ఇవాళ పట్టం గడితే అసూయతో ఇవాళ మంటలు మండిపోతున్నారా మీరు? తట్టుకోలేకున్నారా మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నిద్రపోకుండా అల్లాడిపోయి ఇవాళ నిద్రపోయే పరిస్థితులు లేరురా మీరు. ఇటువంటి దుర్మార్గులు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారా? ఋషికొండ ప్యాలెస్ ఒక కొండలు పగలగొట్టి అది ఎవరు కట్టమన్నారా? మీకు 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సొమ్మును దోచుకొని అది నువ్వు ప్యాలెస్ అంటావు. ఇవ్వాలా ప్యాలెస్ కాదు, మేము ఎవరో పెద్ద పెద్ద నాయకులు వస్తే అక్కడ దించనీక 7 భాగాలు చేసి ప్లాట్లు చేసినారు, అక్కడ ఉంచనీక వీఐపీలకు పెట్టామని చెప్పట్టు సిగ్గు లేదురా? అంత ఫర్నిచరు మీ నాయకుల కోసం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేదానికి చేసినటువంటి ఆ ప్యాలెస్ని ఈరోజు మీరు ఈ విధంగా తిప్పుతారా? ఆ రోజాకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు, వాడు అంబటి రాంబాబు సిగ్గు లేదు, ఆ పేరు నానిగారికి సిగ్గు లేదు, వాడు వంశీ బేకార్ నాయుడు అంతా మీరందరూ మీకు చేతగాని దద్దమ్మ నా కొడుకులు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఈరోజు అడ్రస్ గల్లంతులో కూడా ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. మీకెందుకు రాజకీయాలు? ప్రజలు మోసం చేసి ప్రజలను మీరు అడ్డదాన్ని పట్టించి ఎన్నికలు గెలిచారు. వాడు కొడాలి నాని అంటాడు ఇవాళ చంద్రబాబు నాయుడు 6 అమలు పరిచి ఇవన్నీ అమలు పరుస్తాడు అన్నాడు. చంద్రబాబు నాయుడు ముందు చూపుందిరా, జాగ్రత్తగా తెలుసుకోరా నీచుడా దుర్మార్గుడా. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుంది కాబట్టి ఎన్ని వాగ్దానాలు చేసి అన్నీ తీరుస్తాడు. ఆయనకు ఆదాయం, ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం తెచ్చిపెట్టాలో చంద్రబాబు నాయుడు తెలుసు. పరిశ్రమలు ఏ విధంగా తేవాలో, పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలో చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టి విద్య రాదు. ఆయన ఒరే నాయన, ఒరే కొడాలి నానికి ఎన్నిసార్లు చెప్పి నీకు బుద్ధి రాదురా? నీవు ఇప్పటి నుంచి పెట్టా నువ్వు ఈయన పొరపాటుకు నువ్వు ప్రెస్కి వచ్చి వాట్సాప్లోకి వచ్చి కూత కూసిందంటే నీ నాలుగే కోయాల్సి వస్తాడు. దుర్మార్గం నా కొడక. నేను చెప్తున్నా ఎలా చంద్రబాబు గురించి ఏదైనా సరే, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ మాట్లాడినా నీకెక్కడ పడితే అక్కడ ప్రజలు రాళ్లతో కొట్టి కడ్రాయితో ఊరేగించే రోజు దగ్గర పడిన దుర్మార్గుడా. నీకు ప్రజలకు అడుగుతున్నా, ఇప్పటికైనా గుడివాడ ప్రజలకు మేల్కోండి. ఈ దుర్మార్గుని కడ్రాయితో కొట్టి, కడ్రాయితో రాళ్లతో కొట్టి ఈ దుర్మార్గుని ఊరి నుంచి తరమండి. వీడు చేతగాని దద్దమ్మగాడు రాశం చేశాడు గుడివాడ. వీళ్ళంతా ఇట్లాంటే తిట్టి చంద్రబాబుకి అవమానం చేసి ఈరోజు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎందుకురా మీకు ఇంత బాధ? అందుకని ప్రజలంతా బాగా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి పారదోలేందుకు చిత్తుగా ఓడించారు. ఇది తట్టుకునేటువంటి దుర్మార్గులకు ఏ విధంగా శిక్ష వేస్తారో మీరే దానికి సాధులు, మీరే దీనికి ఓట్లు వేసిన మహానుభావులకు దేవుళ్ళు మీరు. చంద్రబాబు నాయుడు పట్టం గట్ట మేము ఎంతో సంతోషిస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి బాటలో తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అమరావతి పూర్తవుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కేంద్రం కూడా మనకు పూర్తిగా సహకరించి అందుబాటులో మన ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమంత్రి తీసుకొని 100% సక్సెస్ చేస్తారు నమ్మకం మాకుంది.